ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్ ని వెంటనే అరెస్టు చేయాలని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రతిపాడు నియోజకవర్గం టీడీపీ నాయకులు డిమాండ్ చేశారు. గుంటూరులోని ప్రతిపాడు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఎమ్మెల్యే పనితీరుని సీఎం చంద్రబాబు నాయుడు, కేంద్ర సహాయ మంత్రి చంద్రశేఖర్, జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా లాంటి వారే ప్రశంసిస్తూ ఉంటే సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు ఎమ్మెల్యేను దూషించడం చాలా బాధాకరమని చెప్పారు. ఎమ్మెల్యే పనితీరును చూసి కొంతమంది ఓర్వలేక ఇలాంటి దాడులు చేపిస్తున్నారని దుయ్యబట్టారు. కార్యక్రమంలో ప్రతిపాడు మార్కెటింగ్ కమిటీ చైర్మన్ బొందలపాటి అమరేశ్వరి, రాష్ట్ర ఎస్ఎస్ఎల్ స్పోక్స్ పర్సన్ బురదగుంట వెంకటేశ్వరరావు, రాష్ట్ర రైతు స్పోక్స్ పర్సన్ నక్కల అగస్టిన్ బాబు, ప్రతిపాడు జనసేన పార్టీ కన్వీనర్ కొరపాటి నాగేశ్వరరావు, 41 డివిజన్ కార్పొరేటర్ స్మితా పద్మజ, 27 డివిజన్ టీడీపీ అధ్యక్షులు గుంటూరు ప్రఖ్యాతు తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకట్రావు. నేను రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధిని. నేను జరిగిన సంఘటనలో ఎమ్మెల్యే గారు అన్నది తప్పు లేదు. ఎందుకంటే నిన్న మాట్లాడిన అతను గతంలో వైసీపీ ఉన్నప్పుడు నేను వైసీపీ అంటాడు, తెలుగుదేశం వచ్చిన తెలుగుదేశం పార్టీ అని తిరుగుతూ ఉంటాడు మా నాయకులకి. ఎమ్మెల్యే గారికి ఆయన నోటీస్ కందింది ఆ వార్త, డబ్బులు ఇస్తున్నారు ఇక్కడ చనిపోయిన వాళ్ళకి, మేము కష్టపడ్డాము, మీరు మాకు డబ్బులు ఇవ్వాలి అని డిమాండ్ చేసినట్లుగా ఎమ్మెల్యే గారికి అక్కడ లోపల చెప్పారు. చెప్పబట్టే ఎమ్మెల్యే గారు అన్నారు, అంతేగాని ఆయన ఏం తప్పు మాట్లాడాలి ఎమ్మెల్యే గారు. ఇంకొకటి, గుమ్మడికాయ దొంగ ఎవడంటే భుజాలు తడుపుకున్నట్టుగా నీకెందుకు, ఎవడన్నాడు దళారి, వాళ్ళు వస్తారు, నువ్వు దళారి కాదు కదా. కానప్పుడు ఎమ్మెల్యే గారు పక్కన కేంద్ర మంత్రి పెంసాని గారు ఉన్నారు, మరి ఎమ్మెల్యే గారిని పెంసాని గారిని దగ్గర పెట్టుకొని మంచి కార్యక్రమం జరుగుతూ ఉంటుంటే నువ్వు దాన్ని చెడగొట్టాలని కొంతమంది వైసీపీ కార్యకర్తలు ఎండబెట్టుకొని అక్కడికి వచ్చి దాన్ని డిస్టర్బెన్స్ చేశావు. అది నీ కరెక్టేనా తమ్ముడు? నీవు చేస్తాను అనుకున్నావే, చాలా రాంగ్ చేస్తున్నావు. ఒకటి గుర్తుపెట్టుకో, భవిష్యత్తు అనేది నీట్గా. స్మితా పద్మజ, నేను 41వ వార్డు కార్పొరేటర్ని. మా వార్డు వచ్చి ప్రతిపాడు నియోజకవర్గంలో ఉంటుంది. మరి గత కొంతకాలంగా చూసుకుంటే పరిపాలనలో జరుగుతున్నటువంటి మరణాల వెనుక ఏమున్నది ఏంటి అనేది అందరికీ ఎంతో ఉత్కంఠతో అందరూ చూస్తూ ఉన్న పరిస్థితి. అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ మరి నీళ్ళ వల్ల కానీ ఇంకేదన్నా వల్ల కానీ సమస్య వచ్చి మరి ఎంతోమంది చనిపోవడం జరిగింది. మరి ఆ విషయం తెలిసిన దగ్గర నుంచి మన ఎంపీ గారు, కేంద్ర మంత్రివర్యులైనటువంటి చంద్రశేఖర్ గారు, అలానే మా ప్రతిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు గారు మరి అనినిత్యం పరిపాలనలో ఉన్న పరిస్థితులను వారు ప్రతిరోజు దాన్ని పర్యవేక్షిస్తూ వారికి కావాల్సినటువంటి హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించి మరి అక్కడ ఎంహెచ్ఓ గారిని కానీ మెడికల్ స్టాఫ్ని కానీ అందరినీ అక్కడ డిప్లాయ్ చేసి మరి వాళ్ళకి కావాల్సిన మరి బ్లడ్ శాంపిల్స్ని తీసుకోవడం 6,000 వరకు చేశారంటే మరి అది గొప్ప విషయం. మరి ఎంపీ గారి చొరవతో, ఎమ్మెల్యే గారి చొరవతో అంతమందికి బ్లడ్ టెస్ట్ చేయడం జరిగింది. వారికి వచ్చిన సమస్య ఏంటో తెలుసుకోవడం జరిగింది. మరి వారితోనే మరి ఆయన ప్రయాణిస్తూ ప్రతిరోజు మరి వారికి 2 నెలల నుంచి భోజనం కానీ, మరి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ, మరి వారికి మంచినీటి సదుపాయం కానీ, శానిటేషన్ కానీ, ఇట్లా ఎన్నో విధాలుగా వారికి సహాయపడుతూ ఉన్నారు. మరి అదేవిధంగా ఆ సమస్యని మరి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది, పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. మరి వారి దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా సమస్య నాకు అందజేసిన పదవిది, ఇంత గొప్ప పదవి నాకు ఇచ్చారంటే ఎక్కడండి అన్యాయం జరిగింది? ఒక ఎమ్మెల్యే గారి మీద, రామాంజనేయులు గారి మీద ఇలాంటి బొడ్డు చల్లడానికి అట్లాంటి చీడపుడు అన్న ఒక వ్యక్తి, గోళ్ళ అరుణ్ అన్న వ్యక్తి వస్తాడా అండి? ఎందుకు వస్తాడు అతను? ఏంటంటే దానికి కారణం ఏంటి? దానికి కారణం అతని వెనకాల వేరే వ్యక్తులు ఉన్నారండి. ఆ వ్యక్తులు చూసుకొని అతను ఏదో చేయాలనుకుంటున్నాడు. అతను చేస్తానంటే ఇక్కడ ఎవరు భయపడేది లేదు. ఇంకోసారి అట్లా కానీ చేస్తే కానీ ఊరుకునేదే లేదు. గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు సన్నపట్టణంలో జరిగేటప్పుడు తను కూడా వచ్చాడండి. వచ్చి కొన్ని విషయాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలను అట్లా కించపరిచాడు. తనకి ఇదే ఉద్దేశం, వేరే ఉద్దేశం ఏం లేదు. జనాన్ని భయపెట్టడం, జనం దగ్గర అమౌంట్ తీసుకోవడం అన్నది. ముఖ్యమంత్రి సహాయ నిధి కింద నిన్న 5 లక్షల రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వడం మరి చాలా ఆ కుటుంబాలకి మంచి ఆదరణతో కూడుకున్నటువంటి విషయం. మరి దీన్ని
పక్కదారి పట్టించడానికి నిన్న స్థానిక శాసనసభ్యులు రామాంజనేయులు గారు కూడాను ఏ విధమైనటువంటి తప్పు మాట మాట్లాడారు. దళారులు అనేటటువంటి ఒక పదం శాసనసభ్యులు గారి నోటి నుంచి వచ్చిన వెంటనే అరుణ్ కుమార్ గారు ఆ విధంగా దూకుడుగా ప్రవర్తించడం అనేటటువంటిది చాలా శోచనీయం. ఎందుకంటే అతనికి అలాంటి అభిప్రాయం ఉండబట్టే, లేదా తనను ఏదన్నా ఆ ఉద్దేశంతో అతను భావించాడో తెలియదు, కానీ మరి ఆ విధంగా అతను దూకుడుగా మాట్లాడి శాసనసభ్యులు గారిని అవమానించడం. వైసీపీ గవర్నమెంట్ లో లక్షల మంది కిడ్నీలు పాడైపోయి వేల మంది చనిపోవడం జరిగింది. నువ్వెక్కడున్నావు? నీ కుల సంఘాలు నువ్వు కులం అడ్డం పెట్టుకుని వైసీపీ ముసుగులో నువ్వు తిరిగిన నాయకుడివి. నువ్వు వైసీపీ మొన్నటి దాకా ఎవరి దగ్గర ఉన్నావు? నువ్వు వైసీపీ నాయకుల దగ్గర ఉన్నావు. ఈ రోజున నువ్వేదో నేను తెలుగుదేశం నాయకుల ఆఫీసుల దగ్గర తిరుగుతూ నువ్వు అనేక కబ్జాలకు పాల్పడుతున్నావు. అరుణ్ కుమార్, నేను ఒకటే చెబుతున్నా, ఈ రోజున పత్తిపాడు నియోజకవర్గంలో నువ్వు ఎక్కడైనా ఏదన్నా చిన్న ఇష్యూ జరిగినా నిన్ను ఇమ్మీడియట్గా అరెస్ట్ చేయడానికి మేము సిద్ధంగా